చూసారా ఎన్ని కలర్స్ ఉన్నాయో. చూడండి, వైట్, డబల్ కలరు, పింక్లోనే ఇది రక్క, ఇది వైట్ అండ్ పింక్, పీచ్ కలరు, ఇది చూడండి ఎల్లో. దగ్గరగా చూడండి అసలు ఎంత బాగుండాయో. చూడండి డబల్ కలరు. అబ్బా అబ్బా అబ్బా, నా గార్డెన్లో నాకే దిష్టి అండి. చూడండి అబ్బా, ఏందో పెయింట్ స్ప్రింకిల్ చేసినట్టు. చూడండి వైట్ అండ్ పింక్, డార్క్ పింక్. దీంతో జడలు చేసి ట్రీ లాగా చేసుకోవచ్చండి. ఇవి మనం డిసెంబర్లో అట్ట కట్ చేసుకొని మళ్ళీ రీప్లాంట్ వేసుకోవాలండి, లేదంటే మొత్తం పాసిపోతాయి. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే గిల్లి ఇంకో దగ్గర వేసేసుకోవాలి, లేదు అంటే అన్ని ఒక్కసారిగా చచ్చిపోతాయి. మనం ఉండాలి అనుకుంటాం చెట్లు, కానీ ఏం ఉండవండి, చచ్చిపోతాయి. పృథ్వీ ఎన్పికే అంటే ఏదైనా కానీ మనం ఇచ్చుకోవచ్చు. మనం గొర్రె ఎరువుని 3 రోజులు నానబెట్టి ఆ వాషాన్ని వేయచ్చు. వర్మీ కంపోస్ట్ కూడా మనం 3 days పెట్టుకొని పర్మనెంట్ అయిన తర్వాత వేయచ్చు. పుల్లటి మజ్జిగ వేయచ్చు, ఏ లిక్విడ్ అని వేయచ్చండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ హోమ్ గార్డెన్. ఈరోజు వీడియో మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకోండి. టేబుల్ రోజెస్ అండి, మనకందరికీ ఎంతో ఇష్టమైన టేబుల్ రోజెస్. చాలా ఈజీ అండి పెంచడము. కొన్ని చిన్న టిప్స్ పాటించారంటే చాలా ఈజీగా సంవత్సరం పొడుగునా పువ్వులు వస్తాయండి. ఇది మార్చి నుంచి అక్టోబర్ దాకా ఫుల్గా వస్తాయండి. తర్వాత నిద్రావస్థలో ఉంటాయి. మనం అప్పుడు కొంచెం కేర్ తీసుకున్నామంటే మళ్ళీ నెక్స్ట్ మార్చి నుంచి ఫుల్గా వస్తాయి. మనకి రోజా పూలు, చిన్న రోజా పూలు మనకి ఎలా ఉంటాయో అందుకని ఇవి కూడా అలాగే ఉంటాయి. కాబట్టి మినీ రోజెస్ అంటారు, గడ్డి పూలు అంటారు. 9 o'clock కానీ 10 o'clock కానీ ఫ్లవర్స్ అంటారు, 4 o'clock కూడా అంటారు. అంటే చాలా రకాల పేర్లు ఉన్నాయండి. ఏదైనా మనకి టేబుల్ రోజెస్ మటుకు కామన్ నేము. చిన్నప్పుడు టేబుల్ రోజెస్ ఎవరైనా పెంచుకుంటుంటే ఈ చెట్లు కూడా పెంచుకుంటారా అనుకునేదాన్ని. కానీ దాంట్లో కలర్స్ అసలు చాలా కలర్స్ ఉన్నాయండి. నేను వీలంత వరకు నేను ఎక్కువ కలర్స్ తెప్పించుకున్నాను, కానీ ఎక్కువ లైట్ కలర్సే వచ్చాయండి, డార్క్ తక్కువ వచ్చినాయి. ఈసారి మళ్ళీ ఎక్కడైనా కనిపించినప్పుడు డార్క్ కలర్స్ తీసుకుంటాను. ఒకసారి దగ్గరికి రండి, చూడండి. ఎక్కువ పీచ్ కలరు, రేర్ కలర్స్ అండి ఇవన్నీ. మంచి ఎల్లో, పీచ్ కలర్ చూడండి. అక్కడక్కడ డార్క్ కలర్ వచ్చింది. పోర్సిలైన్ అంటారు, పోర్టికలా అంటారు, చాలా రకరకాల పేర్లు అండి. కానీ మనకు అందరికి తెలిసింది మటుకు టేబుల్ రోజెస్. ఇది రెక్క, ఇది ముద్ద. చూడండి ఎక్కువ పీచ్ కలరు. ఇది డబల్ కలరు. చూడండి దగ్గర పెట్టి, డబల్ కలరు. చూడండి ఎంత అందంగా ఉందో చూడండి. ఈరోజు ఎండ తక్కువగా ఉందండి, లేకుంటే ఇంకా బ్రైట్గా కనపడి ఉండేది. చూడండి ఎల్లో, ఇలా రండి. నేను ఈ మధ్యనే వేసుకున్నాను. చూడండి ఎంత అందంగా ఉండయో చూడండి. మినీ రోజెస్ లాగే చూడండి, వైటు, పింకు, రెడ్, ఆరెంజ్ ఫుల్గా ఉన్నాయండి. దీనికి కొంచెం వాటరు చాలా తక్కువ ఇవ్వాలండి, ఎందుకంటే మనకి ఇలాగా తుంచినప్పుడు చూడండి, ఇట్లా తుంచినప్పుడు వాటర్ వస్తాయి కదా. జేడు ప్లాంట్స్కి అన్నిటికీ తుంచినప్పుడు ఎక్కువ వాటర్, దీంట్లో వాటర్ నిల్వ ఉంటుంది. చూడండి తుంచినప్పుడు తడిగా ఉంటాయి. ఇలాంటి వాటికి చాలా తక్కువ ఇవ్వాలండి. ఇది పైపుల్లో ఆల్రెడీ నీళ్ళు వేస్తే సప్పని కిందకి వెళ్ళిపోతుంటాయి, మనకి ఎక్కువ నిలవు, పాసిపోవు, ముఖ్యంగా పాసిపోతాయి. అందుకని వాటర్ తక్కువ ఇవ్వాలి. ఎండాకాలం అయితే ప్రతిరోజు పట్టుకోవాలండి. వింటరు ఈ రైనీ సీజన్లో అయితే చూసుకోవాలి, తడి ఉంటేనే, తడి లేకపోతేనే ఇవ్వాలి, తడి ఉంటే మటుకు ఇవ్వకూడదు. అది చూసుకోవాలండి ఒకసారి. దీంట్లో కూడా చూడండి, పోయినసారి నేను మా ఇంటి ఎంట్రన్స్లో టర్టిల్ వైన్ వేస్తున్నాను. మొన్న ఎండలకి బాగానే ఉన్నింది, ఇంక సరే ఇది వెయ్యాలి కదా అని చెప్పి నేను తీసేసాను. చూడండి ఎంత అందంగా ఉందో. ఇదిగోండి టర్టిల్ వైన్ చూడండి, ఇంకొంచెం పైప్ కూడా కనపడకుండా ఎంత అందంగా వచ్చిందో చూడండి. ఒక రౌండ్ వేయండి, రౌండ్ వేయండి. అసలు ఎంత అందంగా ఉందో. గ్రీనరీ ఉండాలంటే ఈ టర్టిల్ వైన్, ట్రయాంగిల్ హార్ట్ వేసుకోవాలా. ఇవి దీంట్లో రెడ్ కూడా వేసాను, అక్కడక్కడ కనపడలేదు, మళ్ళీ రెడ్ గుచ్చి వేయాలి. చూడండి దీంట్లో కూడా చామంతి పెట్టుకున్నాను. మొన్నే ఒకసారి ఫస్ట్ పించింగ్ అయింది. ఈ చామంతులు వరుసగా నేను అటు 2, ఇటు 2, ఇటు 2, 4, 6 పెట్టుకున్నానండి.
గార్డెన్ అంతా చాలా లుక్ రావాలని చెప్పి నేను 6 పెట్టుకున్నాను. పోయినసారి నేను మిద్ది పైన ఈ పైపులు టమాటాలు పచ్చిమిర్చి వేసుకున్నానండి. బోర్ కొట్టి ఇయర్ దించేసి ఇవి వేసుకున్నానండి టేబుల్ రోజెస్. చాలా మంది అడిగారండి ఇవి ఎక్కడ కొన్నారు అని. కొనలేదండి, నేను సొంతంగా హోల్ చేశాను. ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి, బ్యాక్ మీరు వెళ్ళి నేను ఎలా హోల్ చేశానో చూడండి. ఇది చాలా పెద్ద పైప్ అండి. మీరు 8 ఇంచెస్ కానీ అదే 6 ఇంచెస్ కానీ ఏ పైప్ అయినా మీ దగ్గర ఉన్న పైపు, పాత పైపులు ఉంటాయి కదా, ఆ పైపులతో మీరు ఇలా హోల్స్ చేసుకొని నేను హీట్ మిషన్ కూడా కొనుక్కున్నాను దీనికోసము. అంటే దేనికైనా మనకు వస్తుంది కదా అని కొనుక్కున్నాను. మీరు ఆ ఛానల్లో పోయి ఎతికారంటే కనిపిస్తాయి. ఇప్పుడు మీరు చూడండి, నేను టేబుల్ రోజెస్ పెట్టాను, టర్టిల్ వైన్, ట్రయాంగిల్ హార్ట్, చామంతి రకరకాలు పెట్టుకున్నాను. ఇదిగోండి, ఇది కూడా ఇంకో టైపు. ఇది పెట్టుకొని కూడా 3 నెలలు అవుతుంది అనుకోండి. ఇది కూడా అయిపోయి పండిపోతుంది. చూడండి, మళ్ళీ ఒకసారి ప్రూనింగ్ చేసామంటే మంచిగా వస్తాయి. సీతాకోక చిలుకలు మన గార్డెన్లో చూడండి, వైట్ సీతాకోక చిలుక ఫుల్గా ఉంటాయి. ఇక్కడ వరల్లో కూడా కొన్ని పెట్టుకున్నాను. రండి, ఇలా రండి, ఇలా పోదాం. చూడండి ఎంత అందంగా ఉందో. దీంట్లో ఎక్కువ డార్క్ కలర్స్ ఉన్నాయండి, దాంట్లో లేవు. దీంట్లో గిల్లి దాంట్లో వేస్తాను. చూడండి, పీచ్ కలరు, పింక్లో 4-5. చూడండి, సెంటర్లో వచ్చాను. ఫుల్ సీతాచిలకలండి, ఫుల్ తిరుగుతుంటాయి. మంచి ఎండాకాలంలో కూడా మన గార్డెన్లో ఫ్లవర్స్ ఉంటాయి. కాకపోతే కింద చూడండి, గడ్డి కాదండి, ఇది తుంగ. నేను కూడా ట్రై చేశానండి. కిందకి ఇంత లోపలికి వెళ్ళిపోతుంది. కింద గడ్డలు ఉంటాయి కదా, ఆ గడ్డల వల్ల తీసినా కూడా మళ్ళీ వస్తుంది. నేను ఏమనుకుంటున్నానంటే వర్కర్లను పిలిపించి ఇదంతా తీసి పక్కన పెట్టి కింద సిమెంటరీ వేసేసి మళ్ళీ ఎరువు వేయకుండా గొర్రెరువు అట్లా వేద్దాం అనుకుంటున్నానండి. ఎరువులో కూడా గడ్డి వస్తుంది. అలా చేసి మళ్ళీ వేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే మనకి 4 ఇంచులు సరిపోద్ది, మనకు అంత లోతు అవసరం లేదు. దీనికి వేరు ఎక్కువ లోపలికి వెళ్ళదు కాబట్టి కింద సిమెంట్ వేసేటప్పుడు మనకి ఈజీగా గడ్డి వస్తుంది. ఇదైతే భూమిలోకి ఒక 1 ఫీట్ కాదు, 1.5 అడుగు లోపలికి వెళ్ళిపోయిందండి. తీయటం భలే కష్టంగా ఉంది. ఒకసారి దగ్గరికి రాదా, నా పైకి రా, దగ్గరగా చూడండి అసలు ఎంత బాగుండాయో. చూడండి, డబుల్ కలరు. అబ్బా అబ్బా, నా గార్డెన్లో నాకే దిష్టి అండి. చూడండి, అబ్బా, ఏందో పెయింట్ స్ప్రింకిల్ చేసినట్టు. చూడండి, వైట్ అండ్ పింక్, డార్క్ పింక్ అన్ని వీళ్ళంత వరకు చాలా కలర్స్ ఉన్నాయి నా దగ్గర. ఇదిగో డబుల్ కలర్ అండి, ఇది ఫుల్గా ఉన్నాయి. వీటికి వేసేటప్పుడు ఎక్కువ ఎరువు వేయాల్సిన అవసరం లేదండి. ఎక్కువ వేస్తే ఆకు ఎక్కువ వస్తుంది. మనం పశువుల ఎరువు వేసుకుంటాం కదా, చాలా తక్కువ వేసుకోవాలి. నేను వరి పొట్టు ఎక్కువ వాడానండి. వరి పొట్టు కానీ ఇసుక తక్కువ వేసాను. వరి పొట్టే ఎక్కువ వేసుకున్నాను. మనకి సాయిల్ నీళ్లు నిలబడకూడదు. మనం నీళ్ళు అట్టపోయంగానే సప్పని కిందకి వెళ్ళాలా. ఎరువులు అవసరం లేదు. కాకపోతే లిక్విడ్ మనం వేసుకుంటాం కదా, ఎన్పికే లిక్విడ్ కానీ బనానా లిక్విడ్ కానీ ఏ లిక్విడ్ అయినా మనం మిగతా చెట్లకి, కూరగాయల చెట్లకి వేసుకుంటాము. అప్పుడు కలిపేసి వీటికి అటా స్ప్రే చేస్తే సరిపోద్ది. వారానికి ఒక రోజు ట్రైకోడర్మా విరిడి కూడా వాటర్లో వేసేసి, దీని పెద్ద మిల్లీ బగ్స్ అట్ట పెద్దగా రావు. ఒకసారి వచ్చిందంటే తొందరగా స్ప్రెడ్ అవుద్ది. మనం చూసుకుంటుండాలి. ఒక్కొక్క వారంలో ఒక్కొక్క లిక్విడ్ వేసుకున్నామంటే ఫుల్గా ఉంటాయండి. దీంట్లో టమాటా చెట్టు పడింది. ఏందో టమాటా చెట్టు పడిపోతే తీబుద్ది కాదు, కానీ దీనివల్ల దీనికి ఇదవద్దు. చూడండి, గడ్డి ఫ్రెష్గా ఎంత ఇదిగా వచ్చేసినాయో. తీసినా కూడా కట్ అయిపోద్దండి. నేను చాలాసార్లు ట్రై చేశాను. చూడండి, వస్తుంది. కింద గడ్డలు ఉంటాయండి, గడ్డలు రాలా, మొత్తం వేరు వరకు వచ్చింది. చూడండి, నేను ఇక్కడ తొట్టి పెట్టుకున్నానంటే దీంట్లో కూడా టకార్లు అక్కడ వేసుకోన్నాను. ఆ టకార్లు ఎత్తి దీనిపైన పెట్టాలని చెప్పి బోన్సాయి కానీ మళ్ళీ టేబుల్ రోజెస్ కానీ పెట్టాలనుకుంటున్నాను. శాంపిల్ చూపిస్తున్నాను. నేను మళ్ళీ టకార్లు వేసుకున్నా. ఇవి ఎన్నిట్లో వేసుకున్నా కూడా తృప్తి తీరదండి, అంత అందంగా ఉంటాయి. దీని మీద పెట్టేసేయకుండా చూడండి, అది
అబ్బా, ఇప్పుడు చూడండి ఎంత అందంగా ఉందో. దగ్గరికి రాదానా? నా టేబుల్ రోజెస్ అన్ని చూపించు. చూడండి ఎంత అందంగా ఉందో. దీని మీద బోన్సాయి పెట్టుకోవచ్చు. ఇది ఉంది కదా, బోగన్ విల్లా కానీ అది అంటే మన ఇష్టం, ఏదన్నా అది పెట్టుకోవచ్చు. ఈ పూలు అయిపోయినాయి అనుకోండి, బోగన్ విల్లా పెట్టుకునేది, బంతి పెట్టుకోవచ్చు, ఏదన్నా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఫుల్గా ఉండే స్టెప్ బై స్టెప్ లాగా. ఇప్పుడు ఇక్కడ ఎండిపోయిన ఆకులు అవి ఉంటాయి చూడండి, అవన్నీ తీసేసుకుంటా ఉంటే నెక్స్ట్ మొగ్గకి ఇదిగా ఉంటాయి. దీంట్లో కూడా సన్న విత్తనాలు కూడా వస్తాయండి. కానీ అంత ఓపిక కష్టం అండి, విత్తనాలు అవసరం లేదు. కొమ్మ ఇట్టు తుంచి అటు వేసేసామంటే, మీకు తెలుసు కదా, ఒక్క కొమ్మని 3 చేయొచ్చు. 1.5 ఇంచు ఉంటే చాలండి, ఈజీగా వేసుకోవచ్చు. కాకపోతే వాటర్ ఒకటేనండి మెయిన్. వాటర్ మనం తక్కువ ఇచ్చుకోవాలి. ఇది చూడండి తడి తడిగా ఉంది కదా, తడి తడిగా ఉంటే అవసరం లేదు. వర్షాకాలంలో అయితే చాలా తక్కువ పట్టుకోవాలి నీళ్లు. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గరైనా ఉంటే ఒక 2 పిలకలు తెచ్చుకొని వేసుకోవచ్చండి. ప్రతి ఒక్కరు పెంచుకునే దగ్గ ప్లాంట్. అంతకుముందు ఇదంతా ఒట్టి లాన్ ఉండిందండి. లాన్ లో ఈ గడ్డి వచ్చేసింది. గడ్డి వచ్చిన తర్వాత అప్పటికి ఆ మిషన్ తెప్పించి గడ్డి తీసాం. ఎన్నిసార్లు తీసినా నా వల్ల కాలేదండి. ఇంకా తీసి తీసి ఇంకా మళ్ళీ కొండ ఈ గడ్డి అంటే ఎట్టైన వాళ్ళకి పని కదా, వేరే పని ఆగిపోతూ ఉండేదన్నమాట. ఈ తుంగ కష్టము, గడ్డి లాన్ తీసేసినా మళ్ళీ కష్టము. ఇంక ఇట్ట కాదు, ఇది ఇటు చేద్దాము వరలు అనుకున్నాము. కింద అప్పటికి గోతాములు వేసాము. కింద గోతాం వేసినా కూడా గోతంలో నుంచి వచ్చినాయి. ఇంకా సరే మళ్ళీ ప్లాన్ చేసి సరే ఇవన్నీ తీసేసి సిమెంట్ వేద్దాం అనుకున్నాము. కానీ ఇప్పుడు తీబుద్ది కాలే, ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లవర్స్ అక్టోబర్ నవంబర్కి తగ్గిపోతాయి. అప్పుడు తెద్దాం అనుకుంటున్నానండి. తీసి ఇడంతా మధ్యలో కూడా సిమెంట్ గిమెంట్ వేసేసి ఇటుకరా వేసేసి కట్టేసామంటే స్టాండర్డ్ మనకి కలుపు వచ్చినా కూడా ఈజీగా తీసుకోవచ్చు. చూడండి నా టేబుల్ రోజెస్ అంత అందంగా ఉందో. అసలు ఇప్పుడు దాకా నేను ఒక్కొక్క ఫ్లవర్ ఫోటో కూడా తీసుకోలేదండి. అన్ని వచ్చిన తర్వాత తీసుకుందామని ఆగాను. ఇప్పుడు నా దగ్గర నా గార్డెన్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో నాకే తెలియదండి. ఈరోజు మన కోసం అన్ని కోసి చూపిస్తాను మీకు, ఎన్ని కలర్స్ ఉన్నాయో మొత్తము. బా, ఏం కలర్స్ అబ్బా, నేనే దిష్టి పెట్టుకుంటున్నా. పీచ్ కలర్ మటుకు ఎక్కువ వచ్చినాయి. నేను అప్పటికి వేరే వేరే అన్ని చూశాను. ఎల్లో కలరు, పీచ్ కలరు, డబల్ కలరు, దీంతో జడలు చేసి ట్రీ లాగా చేసుకోవచ్చండి. ఇవి మనం డిసెంబర్లో అట్ట కట్ చేసుకొని మళ్ళీ రీప్లాంట్ వేసుకోవాలండి, లేదంటే మొత్తం పాసిపోతాయి. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే గిల్లి ఇంకో దగ్గర వేసేసుకోవాలా, లేదు అంటే అన్ని ఒక్కసారిగా చచ్చిపోతాయి. మనం ఉండాయిలే ఉండాయిలే అనుకుంటాం చెట్లు, కానీ ఏం ఉండవండి, చచ్చిపోతాయి. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడే మనం ఇంకో దగ్గర కానీ వేసేసుకున్నామంటే మనకి హ్యాపీగా ఉంటుంది. ఎల్లోలోనే చాలా చాలా ఉన్నాయండి కలర్స్. అది చూడండి, రెడ్, రెక్క ఉంది, ముద్ద ఉంది. చూడండి మంచి కలర్స్ భలే ఉన్నాయి అబ్బా. ఇవన్నీ కలిపి పెద్ద పెద్దవి తీసుకొని ఒక ట్రీ లాగా కూడా చేసుకోవచ్చండి. అవి కూడా చేసి చూపిస్తాను మీకు నెక్స్ట్. చూసారా ఎన్ని కలర్స్ ఉన్నాయో? చూడండి, వైట్, డబల్ కలరు, పింక్లోనే ఇది రెక్క, ఇది వైట్ అండ్ పింక్, పీచ్ కలరు, ఇది చూడండి ఎల్లో,
ఎంత అందంగా ఉండేది చూడండి. చాలా బాగున్నాయి కదా కలర్స్. ఇవి ఎన్ని పూలు ఉన్నాయో మనం కోసుకున్నాం కదా, ఈ పారే బుద్ధి కాదు కదండి. చూడండి కలర్ఫుల్గా ఉన్నాయి. ఇక్కడ చామంతిని మనం నారు వేసుకున్నాం కదా, ఇక్కడ ఒకసారి గుచ్చి పెట్టేస్తా, 4 రోజుల్లో వేర్లు వచ్చేస్తాయి. చూడండి బంచ్ 4 రోజులు వేర్లు వస్తాయి కదా, అప్పుడు తీసి వేసుకోవచ్చు. చూడండి చామంతి పూలల్లో ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. చూసారు కదా, ఈ టకార్లో కూడా పెట్టుకున్నా. మనం ఇందాక వరల్లో చూసాం కదా, సెంటర్లో పెట్టుకునేదానికి స్పేర్ రండి, ఇక్కడ 2 ఉన్నాయి. అదండి ఇప్పుడు ఎన్పికే పౌడర్ ఉంది కదా, మనం ఏదో ఒకటి మనం లిక్విడ్ ఇచ్చుకోవాలి. పృథ్వీ ఎన్పికే అంటే ఏదైనా కానీ మనం ఇచ్చుకోవచ్చు. మనం గొర్రె ఎరువుని 3 రోజులు నానబెట్టి ఆ వాషాన్ని వేయచ్చు. వర్మీ కంపోస్ట్ కూడా మనం 3 days పెట్టుకొని ఫర్మెంట్ అయిన తర్వాత వేయచ్చు. పుల్లటి మజ్జిగ వేయచ్చు, ఏ లిక్విడ్ అని వేయచ్చండి. ఇంత 1.5 స్పూను. ఇవి ఇచ్చినందువల్ల ఫ్రెష్గా చాలా బాగా ఉంటాయండి. మనం ఆల్రెడీ ఎరువు దాంట్లో ఇచ్చాము, కానీ అప్పుడప్పుడు లిక్విడ్ ఇవ్వాలి. మామూలుగా 2 లీటర్స్ బాటిల్ కూడా ఉందండి, దాంట్లో కూడా ఇస్తే బాగుంటుంది. మరి పెద్దదయ్యింది. ఈ సెంటర్లో కానీ ఇచ్చేసామంటే అన్నిటికీ వచ్చేస్తుంది. అక్కడ వరలు ఉన్నాయి కదండి, వరలు కూడా ఇద్దాం, చూద్దాం రండి. ఈ దాంట్లో కూడా అన్ని వరుసగా ఈ టైప్లో పెట్టాలండి. చూసారు కదండి నా టేబుల్ రోజ్ గార్డెన్ని. మీకు అందరికి నచ్చి ఉంటుంది అనుకుంటారండి. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. నా తర్వాత నా నెక్స్ట్ వీడియోలు వస్తాయి. నేను నెక్స్ట్ ఒక 2 months తర్వాత ఇవన్నీ మార్చాలండి, చాలా పని ఉంది. అసలు వెజిటబుల్స్ ఒక ఎత్తు అయితే, ఇట్లాంటి ఫ్లవర్స్ వేసుకోవడం ఇంకో ఎత్తండి. ఎప్పుడు చూసినా 2 పూట్ల ఫుల్ పని ఉంటుందండి నాకు. మంచి ఎక్సర్సైజ్ అనుకోండి. నాకు చాలా ఇష్టమైన పనే కాబట్టి చాలా హ్యాపీగా చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.